ప్రైజ్ ద లార్డ్. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చింతవరం ప్రాంత ప్రజలందరికీ ఆ ప్రత్యేక శుభములు. ప్రియులారా, ఏప్రిల్ 28, ఏప్రిల్ 29 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు CAS మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న తైలాభిషేక స్వార్థ పండుగలకు నేను దేవుని వాక్యాన్ని అందించడానికి చింతవరం అనబడే ప్రాంతానికి వస్తున్నాను. ఏప్రిల్ 28, 29 ఈ 2 దినాలు చింతవరం సభలో నేను ఉంటాను కనుక నెల్లూరు, అలాగని కావలి, అలాగని గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ఈ చింతవరంలో జరిగే తైలాభిషేక పండుగలకు పాల్గొంటానని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. స్థలం CAS మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ఆ చర్చ్ ప్రాంగణంలోనే ఈ ఆరాధన సభలు జరుగుతున్నాయి. మీ కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. అద్భుతాల కొరకు ఆశిస్తున్న మీరు కుటుంబాలతో తల్లి రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ఏప్రిల్ 28, ఏప్రిల్ 29 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఆరాధన జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? మరి లేవగానే యేసయ్యతో మాట్లాడారని, ప్రార్థించారని నేను నమ్ముతున్నానండి. మరి అంత మాత్రమే కదా, ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ మరి చక్కటి శ్రేష్టమైన వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడిచ్చే వాగ్దానం కొరకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు. వాగ్దానం ఏమిటో చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట అండి. మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, చాలామందికి మనుషులను ఘనపరచడం అంటే చాలా ఇష్టం. బంధువుల్లో కొంతమంది బాగా పొగుడుతుంటారు, ఘనపరుస్తూ ఉంటారు కదా. మరి స్నేహితుల్ని ఘనపరిచేవారు ఉంటారు, అలాగే రక్త సంబంధికులు ఘనపరిచేవారు ఉంటారు. కానీ వారిని ఘనపరచడాన్ని బట్టి మన జీవితాల్లో ఒరిగేది ఏమి ఉండదు. కానీ దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులంగా మనం మారాలి. ఎందుకనంటే ఆయన ఒక్కరే ఘనత నొందదగిన దేవుడు కదా. ఆయన ఒక్కరిని మనము ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా ఘనపరుస్తారు. ప్రియపిల్లలారా, దావీదు తన జీవితంలో ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఆయన ఉన్నారు కదా. మరి మనుషుల్ని ఎక్కువగా ఆయన ఎప్పుడు ఘనపరిచినట్లుగా లేరు, కానీ దేవుణ్ణి ప్రతి సందర్భంలో ఆయన ఘనపరుస్తూ వచ్చారు కనుక
దావీదుని కూడా దేవుడు కనపరుస్తూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు అంటే, దావీదు ఒక గొర్రెల కాపరి, ఎక్కడో అరణ్యంలో ఉన్న వ్యక్తి. నిజంగా కుటుంబీకులు తృణీకరించారు, కన్న తండ్రి తృణీకరించారు, ఎవ్వరు పట్టించుకొని వ్యక్తి, ఎక్కడో లోపల అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్న వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి దేవుణ్ణి గణపరచడం నేర్చుకున్నాడు, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్నాడు, ఆయననే పొగడడం నేర్చుకున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అలా గణపరుస్తున్నప్పుడు దేవుడు కూడా తనను చూసి సంతోషించి దావీదును కూడా గణపరచాలని దేవుడు అనుకున్నారంట. అందుకే గొర్రెల కాపరి అయిన దావీదుని దేవుడు మరి ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఆయన అభిషేకించారు కదా. గొర్రెల కాపరిగా ఉండి అరణ్యంలో ఉన్న వ్యక్తి, ఎవరికీ తెలియని వ్యక్తి, దేవుణ్ణి గణపరచడాన్ని బట్టి దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. ఆ దేశం అంతటా కూడా గుర్తించే వ్యక్తిగా చేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఏ మనుషుడు గణపరచని ఆ వ్యక్తిని, ఇంట్లో వారే తృణీకరించిన ఆ వ్యక్తిని దేవుణ్ణి దావీదు గణపరచడాన్ని బట్టి దావీదును దేవుడు గణపరిచాడు. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి దావీదు మహారాజు అని పిలుస్తుంటారు కదా. నిజమండి, దేవుణ్ణి గణపరిచి ప్రతి వ్యక్తిని ఆయన ఖచ్చితంగా గణపరుస్తాడు. ఆయన ఇచ్చే ఘనత ఈ లోక ఘనత లాంటిది కాదు. దేవుడు ఎంత ఉన్నతమైన ఘనత మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇప్పటి వరకు ఒకవేళ మనుషులను గణపరుస్తూ వచ్చారేమో మీరు, కానీ ఈ రోజు నుండి దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మీరు మారినట్లయితే, దేవుణ్ణే మీరు గణపరుస్తూ వచ్చినట్లయితే, దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు. నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. నీ ఇంట్లో కూడా అందరూ ఒకవేళ నేను తృణీకరిస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో దావీదు వలె, ఎవరి యొక్క ఊహల్లో కూడా నువ్వు గుర్తు లేకుండా ఉన్నావేమో, ఎవ్వరు కూడా నేను గణపరిచేవారుగా లేరేమో. కానీ నువ్వు దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా మారితే చాలు, ఆయన నిన్ను కూడా గణపరుస్తాడు. మరి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా? మరి ఈ రోజు నుంచి దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా మారుతావా? అయితే దేవుడు ఖచ్చితంగా నేను కూడా గణపరచబోతున్నాడు. మరి ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలు. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తున్నానని మీరు చెప్పారు కదా తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరము నాయన నిన్ను గణపరిచే వ్యక్తులంగా మేము ఉందముగాక తండ్రి. నాయన ఏ మనుషుల్ని మేము గణపరచొద్దయ్యా, నిన్ను మాత్రమే మేము గణపరిచే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. దావీదు వలె నేను గణపరుస్తూ నాయన నువ్వు ఇచ్చే ఆ ఘనతను నొందుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ రోజున ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రభా, అయ్యా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారేమో, అందరి చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్నారేమో, అందరి చేత త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. అయినప్పటికీ నీ యందు నమ్మకంతో ప్రభా, నీ యందు విశ్వాసంతో ప్రభా, అయ్యా నాయన ఖచ్చితంగా నువ్వు ఒక రోజున పరిస్థితులు మారుస్తావని ఒక నమ్మకంతో బిడ్డలు ఎదురు చూస్తున్నారేమో ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారందరి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారికున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్య యేసుక్రీస్తు నామములో పరిష్కారం అగునుగాక. అనారోగ్య సమస్య నుంచి వారు విడిపించబడుతురుగాక. అప్పులు కాడు విరగగొట్టబడునుగాక తండ్రి. నాయన నిందలు, వేదనలు, శోధనలు అన్నీ కూడా తొలగిపోవునుగాక. అయ్యా బిడ్డల గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డల గర్భాలు తెరవండి అయ్యా. బిడ్డలను ఘనపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి, ఎక్కడికి వెళ్ళిన పరిష్కారం కాని సమస్యలతో అయ్యా నాయన నలిగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి వారి సమస్య నీ చేతులకు అప్పగిస్తున్నారు. ఈ ఉదయకాలం వారి సమస్యలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి వారిని గణపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మంచి ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. వ్యాపారాలు దీవించే, చేతి పనులు దీవించయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.